లేదా? Oh, there's nothing to fight about. The fight's over. యుద్ధము చేయడానికి మరొకటి ఇక లేదు. పోరాటం ఇక అయిపోయింది. The whistle's blown. The flag's rose. ఇలా వేయబడినది, జెండా ఎగురవేయబడినది. And in the midst of every sin pile, every midst of every sick room, is the old rugged cross planted by the blood of Jesus Christ. A conqueror. ప్రతి పాపపు పోర నడుమ, ప్రతి రోగగది మధ్య జయశాలిని యేసుక్రీస్తు రక్తము చేతన్న ఆ పురాతన శిలువ పెట్టబడి ఉన్నది. Only thing we do is believe, look and live. మనము చేయవలసింది ఒకే ఒక పనిదనగా నమ్మిక ఉంచునే, దృష్టి ఉంచి జీవించునే. I'll be with you, I'll prove. నేను మీతో ఉంటాను, నేను నిరూపిస్తాను. People come in the last days and say, oh well, that was. కడవరి కాలంలో ప్రజలు వచ్చి ఇలా చెప్తారు, ఓ అదా, అది ఆనాటిది. But I'll be with you in the very things I did here on earth. I'll be in you doing the very same things. నేను మీతో ఉంటాను, నేను భూమి మీద చేసిన ఈ క్రియలో మీతో ఉండి అవే చేస్తాను. Then they'll know, they'll see me. అప్పుడు వారు తెలుసుకుంటారు, వారు నన్ను చూస్తారు. My people will see me. The seed of Abraham will see me. నా ప్రజలు నన్ను చూస్తారు, అబ్రహాము సంతానం నన్ను చూస్తారు. They'll know me. They'll recognize me. వారు నన్ను తెలుసుకుంటారు, నన్ను గుర్తిస్తారు. The others will call me Beelzebub, just like they have done. ఆనాడు ఇలా అన్నారో అదే విధంగా మిగతా వారు నన్ను బయల్జెబూబు అని పిలుస్తారు. But you shall know me, for I'll be with you. అయితే మీరు నన్ను తెలుసుకుంటారు, నేను మీతో కూడా ఉంటాను. You'll see me. See with your eyes. మీరు నన్ను చూస్తారు, మీ కళ్ళతో నన్ను చూస్తారు. You'll see me, for I'll be with you even to the end of the world. నేను మీతో కూడా ఉన్నాను కనుక మీరు నన్ను చూస్తారు. యుగ పర్యంతరము నేను మీతో కూడా ఉంటాను. The very same things that I do, he that believeth on me, the works that I do, shall he do also. నేను చేసిన అవే క్రియలను నా యందు విశ్వాసం ఉంచినవాడు ఆ కార్యాలనే చేస్తాడు. Same kind of work. ఒకే విధమైన పని. And today the church of the living God has the privilege of standing and seeing the conquering, resurrected Jesus Christ, the Son of the living God, standing present, living in His church, doing the same thing He did in Him. జీవము గల దేవుని సంఘము ఈనాడు జయించుట అనున్నది చూచే ధన్యతను కలిగి ఉంటుంది. పునరుద్ధారణ యేసుక్రీస్తు జీవము గల దేవుని కుమారుడు మన మధ్య నిలచి ఆయన చేసిన ఆ కార్యాలనే తిరిగి చేయుటకు ఉంటుంది. Then we possess the gate of every enemy. అప్పుడు మనం ప్రతి ఒక్క శత్రువు గవిని స్వాధీనము చేసుకుంటాము. If you've got an enemy this morning, then my brother, there's only. అలాగైతే సహోదరుడా, ఈ ఉదయవేళలో నీకు ఒక శత్రువు ఉన్నట్లయితే, If you are a seed of Abraham, after hearing this, there's not enough devils in hell can keep that gate before you. నీవు అబ్రహాము సంతానమైతే నీవి విన్న తర్వాత నీ ఎదుట ద్వారం వేయుటకు పాతాళములో దయ్యాలు సరిపోవు. It'll open, I don't care what it is. You walk up there as a promised seed. Say, I claim this for mine. అది తెరవబడుతుంది. అదేమైనప్పటికీ నాకు అనవసరం. వాగ్దాన సంతతిగా నీవక్కడికి వెళ్లి ఇది నాది అని నేను చెప్తున్నానని చెప్పు. This is mine because God swore that He'd raise up Jesus, and through Jesus I'd conquered. ఇది నాది ఎందుకంటే యేసు లేపుతునని దేవుడు ప్రమాణము చేశాడు. యేసు ద్వారా నేను దాన్ని జయించాను. I come in the name of that conqueror, Jesus Christ. Step back, I'm passing through. Amen. ఆ జయశాలిని యేసుక్రీస్తు నామమున నేను వస్తున్నాను. వెనుకకు మల్లు నేను నడుస్తున్నాను. ఆమేన్. He shall possess the gate of the enemy. అతని శత్రువు గవిని అతను స్వాధీనము చేసుకొనును. And stand up there with your shoulders back and your shield is shining, covered by the blood of the Lord Jesus. The enemy will recognize it. నీ భుజస్కంధాలపైన యేసుక్రీస్తు రక్తం వల్ల కప్పబడిన నీ డాలుని ఉంచుకొని నిలబడు. శత్రువు గుర్తిస్తాడు. If you have need, talk to him now while we pray. మీరు అవసరంతో ఉన్నారా? మనం ప్రార్థించుకుంటుండగా ఆయనతో మాట్లాడు. You in here this morning while you have your heads bowed. ఈ ఉదయ వేళలో కూడా మీరు మీ తల వంచుకొని
And if you have a need, will you just raise your hand towards Jesus and just speak it in your heart? మీరు అక్కరలతో ఉన్నట్లయితే యేసు వైపు మీ చేతులు మాత్రం ఎత్తి మీ హృదయాల్లోనే మాట్లాడుకోనండి. In your heart, say, Lord, you know my need. మీ హృదయంలోనే ఇలా చెప్పండి, ప్రభువా నా అక్కర నీవు ఎరిగి ఉన్నావు. Now I have heard this morning, and that's the Bible. బైబిల్ గ్రంథములో నుండి నేటి ఉదయము నేను ఇలా వినియుంటిని, He shall possess the gate of the enemy. అతడు శత్రువు గవిని స్వాధీనము చేసుకునని వినియుంటిని. I'm coming to possess the gate. గవిని స్వాధీనము చేసుకుంటకై నేను వస్తున్నాను. Maybe I have a temper. Maybe I need the Holy Spirit. Sin has bound me down. కోపం అనేది నాలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ నాకు అవసరమై ఉన్నది. పాపము నన్ను కృంగదీస్తూ ఉన్నది. I have need. But I'm coming to the gate now. నాకు ఒక అక్కరే ఉన్నది, అయితే నేను గవిని వద్దకు వస్తున్నాను. I'm going to take it this morning. My gate. ఈ ఉదయవేళలో నేను దానిని ఆ గవిని తీసుకునబోతున్నాను. So give away. I'm coming through. అందుచేత నేను వచ్చుచుండగా అది నాకు ఇచ్చివేయి. Blessed Lord, you've seen all these hands. And you know this is your word, Lord. శుభప్రదుడైన ప్రభువా, ఈ హస్తాలని నీవు చూస్తూనే ఉన్నావు. ప్రభువా, ఇది నీ వాక్యమని నీకు తెలుసు. I've only quoted it and brought down through the scriptures the characters of the Bible. కేవలము నేను దాన్ని నిర్వచించి బైబిల్ నందలి అధ్యాయముల ద్వారా లేఖనములు నేను అందించి ఉంటాను. Of how they subdued kingdoms and wrought righteousness and quenched the fire, the violence of fire. వారు ఏ విధంగా రాజ్యాలను స్వాధీనము చేసుకున్నది, నీతిమత్వాన్ని రుజువు చేసినది, అగ్ని జ్వాలను చల్లార్చినది, And escaped the edge of the sword and stopped the mouths of lions. వారు ఏ విధంగా కత్తివాడి నుండి తప్పించబడినది, సింహము నోళ్లు ఎలా మూసివేసినది. Oh, moreover, women receive their dead back to life. మరి పెద్దలైన స్త్రీలు మృతులైన తమ వారిని మరలా ఎలా పొందినది. And many things because you promised it. It's your promise. అనేకమైనవి జరిగినవి, ఎందుకంటే నీవే వాగ్దానము చేసినవి కనుక అది నీ యొక్క వాగ్దానము. His seed, your seed, Abraham, shall possess the gate of the enemy. అతని సంతానము, నీ యొక్క సంతానము అబ్రహాము శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును. And you keep your promise. నీ వాగ్దానాన్ని నీవు నిలబెట్టు. Now give to them, Lord, the desire of their heart. ప్రభువా, వారి హృదయ వాంఛలను తీర్చండి. May they go from here a different person. ఇక్కడ నుండి వారు మరో వ్యక్తిగా బయటకు వెలుదురు కాక. May they go knowing that they are conquerors because that the royal seed conquered for them. వారు జయశాలులను తెలుసుకుని వెలుదురు కాక, ఎందుకంటే వారి కొరకు రాజ సంతానము జయించను. The royal king, when he come, born of a virgin, ఆ రాజవంశుడైన రాజు కన్యకు ఆయన జన్మించి he conquered every enemy, even to death. So death itself cannot scare the seed of Abraham. ప్రతి శత్రువును చిట్ట చివరికి మరణము సహా ఆయన జయించను. అందువలన మరణము తనకు తానుగా అబ్రహాము సంతానం మీద నిలవలేదు. We have the promise that we'll inherit the earth భూమిని స్వతంత్రించుకుంటామనే వాగ్దానం మాకున్నది. and shall return again in a more glorious way, in a glorified body. తిరిగి మరింత మహిమగల దేహముతో మహిమగల మార్గమున మేల్కొంటాము. As the last enemy is placed underfoot ఆ కడవరి శత్రువు పాదముల యొద్ద పెట్టబడిన తర్వాత of the only and last child of God that shall come into the kingdom. చివరిగా ఉన్న దేవుని బిడ్డ దేవుని రాజ్యములోకి వచ్చిన వెంటనే అలా జరుగుతుంది. If there are those with their hands up, Lord, that sinners, save them. ప్రభువా, ఎందరైతే చేతులెత్తున్నారో అట్టి పాపులను రక్షించండి. Those that are backsliding, let them know they don't have to remain a backslider.
ఎవరైతే వెనుకబడిన స్థితి యందు ఉన్నారో పడిపోయిన వారిగానే వారు ఉండకుండా వారు తెలుసుకుందురుగాక. He can possess that gate of backsliding. పడిపోయిన స్థితి అనే ఆ గవిని అతను స్వాధీనము చేసుకును. Maybe that one with a temper, a vulgar, dirty tongue. ఎవరైనా ఒకరు కోపిష్టిగా ఉన్నట్లయితే లేక దుర్భాషలతో కూడిన మురికి నాలుక కలిగి ఉన్నట్లయితే, Or lustful heart, or greedy one over money, or some filthy thing. లేక దురాశాపరుడైన హృదయం కలిగి ఉంటే మురికి వస్తువు కోసము డబ్బు కోసము అత్యాశపడి ఉన్నట్లయితే, Let them know that they can possess that gate. ఆ గవిని వారు స్వాధీనము చేసుకుంటారనే వారు తెలుసుకుందురుగాక. Maybe it's sickness, Lord, afflictions. ప్రభువా, అది వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు. They can possess that gate. ఆ గవిని వారు స్వాధీనపరచుకోగలరు. For he was wounded for our transgressions, bruised for our iniquity. మా అతిక్రమల నిమిత్తం ఆయన గాయపరచబడెను, మా పాపముల నిమిత్తం మొత్తబడెను. The chastisement of our peace was upon him, and by his stripes we were healed. మా సమాధాన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది. We are conquerors this morning. ఈ ఉదయాన మేము జయశీలురమై ఉంటున్నాము. Grant it, Lord. ప్రభువా, అనుగ్రహము చూపండి. And besides all that, that great work that was did by him, yet he's with us. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వలన చేయబడిన ఆ మహా కార్యాన్ని బట్టి ఆయన మాతోనే ఉంటున్నారు. Yet he promised he would do it. ఆయనే చేస్తానని వాగ్దానము చేశాడు. A little while and the world won't see me no more, yet you'll see me. For I'll be with you, even in you to the end of the age. కొంచెము కాలమైన తర్వాత లోకము నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతో కూడా ఉంటాను, యుగ పర్యంతరము మీతో కూడా ఉందును. I pray, Father, that you'll make yourself known to each and every one this morning. For we asked it in Jesus' name. Amen. తండ్రి, ఈ ఉదయాన మాలో ప్రతి ఒక్కరికి నిన్ను నీవుగా కనపరుచుకొని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Do you believe that to be truth? సత్యమైన నమ్ముతున్నారా? Solemnly believe it to be the truth. Not one waver of doubt in your heart. ఎటువంటి కోశమైన సందేహం మీ హృదయంలో ఉంచుకొనక సత్యమైన నిష్కర్షగా నమ్మండి. Now just remember this, the working of the Holy Spirit is so simple that it confuses the intellectual mind. ఇది ఇప్పుడు గమనించండి. పరిశుద్ధాత్మిక సామాన్య కార్యనిర్వహణ జ్ఞాని మనస్సును తడబాటుపడినట్లుగా చేస్తుంది. The most simple things that I've seen the Holy Spirit do this. పరిశుద్ధాత్మ ఇలా చేయడం చాలా చిన్న విషయాలు నేను చూస్తూ ఉంటాను. I'd say things that I wouldn't think about it being that way. ఎలాంటి విషయాలు నేను చెప్పగలను, అలాగూ ఎందుకుంటవి అని నేను చెప్పలేను. If I had to use my own mind, I'd say, well, that couldn't be right, but it always is right. నా స్వంత మనస్సు నేను ఉపయోగించినట్లయితే అది సరికాదు అని నేను చెప్పగలను, అయితే అది ఎప్పుడు కూడా సరైనదే. He does things just so simple. ఎంతో సామాన్య విధంగా ఆయన కార్యాలు చేస్తుంటాడు. And he does things to make himself known to his people. తనకు తానుగా ప్రజలకు తెలియపరుచుకునే రీతిగా ఆయన కార్యాలు చేస్తాడు. God is with his people. He's in the midst of his people. దేవుడు తన ప్రజలతో ఉంటాడు, ఆయన తన ప్రజల మధ్య ఉంటాడు. He loves them and he wants to do for them and to help them. ఆయన వారికి చేయాలని, సహాయము చేయాలని కోరుకుంటాడు. And to just let them know not what he will do, but what he has done. ఆయన వారికి చేయనిదేదో అది తెలుసుకొనివ్వడము, అయితే వారికి చేసినది తెలుసుకొనిస్తాడు. He's already done it. It's yours. It belongs to you. ఆయన ముందుగానే చేశాడు, అది నీదే, అది నీకు సంబంధించినది.
It's a free gift from God our Father to His church. అది సంఘానికి మన తండ్రి దేవుని యొద్ద నుండి అనుగ్రహించబడిన ఉచిత బహుమతి అయి ఉంటుంది. Now how the intellectual mind will be so twisted up, like in the days of Daniel and in the days of the Hebrew children and the many that we've talked about this morning. దానియేలు దినాల వలె, హెబ్రీ బాలు దినముల వలె, ఇంకా ఈ ఉదయాన మనం చెప్పుకున్న అనేకుల వలె జ్ఞానయుక్తమైన మనస్సుకు అది ఎంతో తబ్బిబ్బులై ఉంటుంది. See, the great intellectual world in that day was just as hard to overcome as it is now. చూడండి, ఆ ఘనమైన జ్ఞానయుక్తమైన ప్రపంచము దాన్ని జయించుటకు నేడు దినాన ఎంత కఠినంగా ఉండునో అలాగనే ఉంటుంది. It's always been the enemy to their way of seeing, and their modern science and things was just as complicated in things to the mind then as ours is today. అది ఎప్పుడు కూడా శత్రువుగానే ఉంటుంది. వారి నవనాగరిక శాస్త్రము మొదలైన వాటన్నిటిని చూస్తుంటే ఆనాటి మనస్సుకు ఎలా విడ్డూరంగా ఉన్నదో నేడు మనకు అలాగే ఉంటుంది. See, it was the same thing. గమనించండి, అది ఒకే విషయమై ఉంటుంది. But there were those always who dared to stay there and say God is right. God's word is true. అయితే ఎప్పుడు కూడా బహు ధైర్యం వహించి దేవుడు యథార్థవంతుడు, దేవుని వాక్యం సత్యం అని చెప్పువారు ఎప్పుడు కూడా ఉంటారు. And you don't have to conquer because He conquered. మరి మీరు జయించిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనే జయించాడు. The only thing you have to do is just go up and stand in the gate. Say it's mine. నీవు చేయవలసింది ఒకటి, ఇదంటే వెళ్లి స్వీకరించు, గవిలో నిలబడి అది నాది అని చెప్పు. This is mine. God gave it to me. My salvation. ఇది నాది, దేవుడు నాకు ఇచ్చాడు, నా రక్షణ. If I want the Holy Spirit, God gave it to me. నాకు పరిశుద్ధాత్మ అవసరమైతే దేవుడు దాన్ని నాకు ఇచ్చాడు. Promises to me, to our children, all that's far off, as many as the Lord shall call. వాగ్దానము నాకును మా బిడ్డలకును ప్రభు తన యొద్దకు పిలిచిన దురస్తులందరికీ చెందును. That's why I stand just my ministry of this discernment and so forth. It'll soon end now. వివేచన మొదలగున నా పరిచర్య అది త్వరగా ముగుస్తుంది. Or it'll always be there, but it'll soon end this because it's going to something greater. See? అయితే ఎప్పుడు ఉంటుంది, అయితే అది త్వరగా ముగినై ఉంటుంది, ఎందుకంటే ఇంకొక ఘనమైనది ఉండబోతుంది. చూశారా, Going on up from taking hold of the hand up to the discernment, and now she's fixing to make another one. See? అది అలా వెళ్తుంది. చేయి పట్టుకున్నది మొదలుకొని వివేచించడం వరకు మరి ఒకటి పెట్టబడబోతుంది. చూశారా, See it, watch it, and know that it's true. See? దాన్ని చూడండి, కనిపెట్టండి, సత్యమని ఎరుగండి. చూశారా, I know it is the truth. అది సత్యమేనని నాకు తెలుసు. And it'll go greater, higher, better. గొప్పదై, పెద్దదై, ఉత్తమమైనది అయిపోతుంది. Sure. Why, He promised it. And what He promises, He does. ఎందుకని ఆయన వాగ్దానము చేశాడు. ఆయన ఏమి వాగ్దానము చేశాడో అది ఆయన నిర్వర్తిస్తాడు. He can't fail in His promise. ఆయన వాగ్దాన విషయాలు ఆయన తప్పిపోడు. And what is it? His ever-living presence with us. నిరంతరముండు ఆయన సన్నిధి. To let you know that He has taken the gate for you. నీ కొరకై గవిని తీసి ఉన్నాడని నీవు తెలుసుకుందువు కాక. He was a royal seed. No one could take those gates but Him. ఆయన రాజవంశీయ సంతానం. ఆయన తప్ప మరొకరు ఆ గవులను తీయలేరు. All those back there were shadows of His coming. But when He come, it finished the whole fight. ఆ వెనకాల ఉన్నవన్నీ కూడా ఆయన రాకడ ముంగుర్తులై ఉంటున్నవి. అయితే ఆయన వచ్చినప్పుడు యుద్ధమంతా సమాప్తమైపోయినది. The fight was finished at Gethsemane and at Calvary. ఆ గెత్సెమనలోను ఆ కల్వరిలోను యుద్ధం ముగించబడినది. And now we just stand as conquerors. మనం ఇప్పుడు కేవలం జయశాలురమై నిలబడ్డాం. చూశారా, There's no fighting to do. The fight's over. We just own it. ఇక చేయవలసిన యుద్ధం ఇక లేదు. యుద్ధం ముగిసింది. మనం ఇక స్వతంత్రించుకోవలసినదే. Abstract deed to it.
A written guarantee by God our Father who raised his hands up. దానికి సంబంధిత పట్ట ఆయన ఎవరు లేపారో ఆ మన తండ్రి అయిన దేవుని చేవరాత గ్యారంటీ పత్రం ఇలా చెప్తుంది. I'll swear by myself that his seed shall possess the gate of the enemy. అతని సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకొని నాతో నేను ప్రమాణము చేయుచున్నాను. There it is. It's already took. అది అక్కడే ఉన్నది, ముందుగానే స్వాధీనము చేసుకోబడినది. He was wounded for our transgressions. With his stripes we were healed. మన అతిక్రమల నిమిత్తము ఆయన గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. It's already done. It's finished work. We just possess it. అది ముందుగానే జరిగిపోయినది, ముగింపైన కార్యం అది. మనం కేవలం స్వాధీనము చేసుకుందాం. And the works that I do shall you also. నేను చేసిన క్రియలు మీరు చేతురు. The King is with us this morning. రాజు ఈ ఉదయాన మనతో ఉన్నారు. His great blessings, the Holy Spirit moving over us. ఆయన గొప్ప ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ మనపైన ప్రదక్షిణం చేస్తున్నారు. To feel that glorious feeling, to know that it's exactly in line with the Word of God. ఆ మహిమకరమైన స్పర్శ తెలుసుకోవడం కోసము, దేవుని వాక్య ప్రాంగణంలోనే అది నిర్దిష్టంగా ఉన్నదని తెలుసుకోవడం కోసము. It gives us such a wonderful consolation to know that God is our Father. దేవుడు మన తండ్రిని తెలుసుకోవడంలో అది మనకంత అద్భుతకరమైన ఆదరణ అనుగ్రహిస్తుంది. Now, I believe, did he give out prayer cards this morning? నేను ఇలా అనుకుంటున్నాను, ఈ ఉదయం అతను ప్రార్థనా కార్డులు ఇచ్చాడా? I told him if there wasn't no more than just the tabernacle people, why not give out any prayer cards? నేను ఇలా చెప్పాను అతనితో, కేవలం మందిర సంబంధిత ప్రజలు తప్ప మరెవరూ లేనట్లయితే ఎటువంటి ప్రార్థనా కార్డులు ఇవ్వవద్దు అని చెప్పాను. But if there was as many as 10-15 people or something, the strangers in the gates, why to give out prayer cards so we could bring them up and pray for them. 10-15 ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లయితే, ఇంకా క్రొత్తవారు గడప వద్ద ఉంటే వారిని ఇక్కడికి రప్పించి ప్రార్థన చేయుటకు వారికి ఎందుకు ప్రార్థనా కార్డులు ఇవ్వకూడదు? How many is a stranger with us this morning? Raise your hand. ఎంతమంది క్రొత్తవారు ఉన్నారో ఈ ఉదయాన చేయి చూయించండి. Oh my, sure. There's 15 or 20 of those. All right. 15 లేక 20 మంది ఉంటారు. సరే, We'll line up these prayer cards and bring them up to the platform. ప్రార్థనా కార్డులు పంచి ఇచ్చి ప్లాట్ఫామ్ వద్దకు వారు వచ్చేట్లుగా చేద్దాం. See, the reason I said about tabernacle people, they are here. ఎందుకని మందిర సంబంధించిన వారు అని చెప్పానంటే వారు ఇక్కడ వారే అని చెప్పాను. This discernment, remember, I'm speaking this, the discernment will soon be to the end. గుర్తుంచుకోండి, ఇది వివేచన. నేను దీని గురించి మాట్లాడుచుటిని. ఈ వివేచన త్వరగా ముగుస్తుంది. There'll be something so much greater and so much better just in the way. దానికంటే ఘనమైనది, దానికంటే ఉత్తమమైనది మరి ఒకటి ఉండబోతుంది. I know, see, looking at two brothers now, they're standing with me yesterday when that happened. See? And day before when it happened. చూడండి, నిన్నటి దినం అది జరిగినప్పుడు నాతో ఉన్నటువంటి ఇద్దరు సహోదరుల వైపు నేను చూస్తున్నాను. గమనించండి, అది జరిగిన ముందు దినమునకు ఉన్న వారి కొరకై చూస్తూ ఉన్నాను. And that's 3 times in a row now it's happened. ఒక్క వరుసలో అది 3 సార్లు జరిగి ఉన్నది. A confirmation that is right now at hand. It's fixing to take place. అది జరగటానికి అది ఇప్పుడు నిర్ధారణ అయి ఉంటుంది. Now, Lord, thou art God, and we are your servants. నీవే దేవుడువు, మేము నీ సేవకులము. We thank you for your word, for the Holy Spirit who has blessed our hearts. నీ వాక్యము కొరకై నీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము, ఎందుకంటే పరిశుద్ధాత్మ మా హృదయాలను ఆశీర్వదించెను. And now we're happy. We're sitting here, knowing that we are conquerors. మేము ఇక్కడ కూర్చుండి మేము జయశాలులు మనం తెలుసుకుంటూ మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. We already possess all the gates of the enemy. శత్రువు గౌన్లన్నీ మేము ఈనాడో స్వాధీనము చేసుకున్నాము. It has been given to us. We have the master key in our hand. అది మాకు అనుగ్రహించబడి ఉన్నది. మా చేతిలో అసలైన తాళపు చెవి ఉన్నది. The name of Jesus Christ shall open every gate of the enemy.
యేసుక్రీస్తు నామమున ప్రతి శత్రువు గవిని మూయబడును. Take this key, the key of the name of Jesus, and unopen every gate of the enemy that has you bound away from any promise. ఈ తాళాన్ని తీసుకుని యేసు నామమున ఈ తాళాన్ని స్వీకరించి నీ వాగ్దానాన్ని బంధించి వేసిన ప్రతి శత్రువు గవిని మూసివేయి. God, this morning we come in the name of Jesus with this key to open the gates for the sick and the afflicted. దేవా, ఈ ఉదయ వేళలో వ్యాధి బాధలతో ఉన్నవారి గౌరవ తెరుచుల కొరక యేసుక్రీస్తు నామముననే తాళపు చెవి తీసుకుని వస్తున్నాము. For it is written in His word, in my name they shall cast out devils. ఆయన వాక్యమందు ఇలా వ్రాయబడి ఉన్నది, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, They shall speak with new tongues. క్రొత్త భాషలు మాట్లాడుదురు. And if they take up serpents or would drink any deadly thing, it should not harm them. సర్పములు ఎత్తి పట్టుకునను మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. They'll lay their hands on the sick and they shall recover. రోగుల పైన వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. We know those things are true. అవి సత్యమేనని మాకు తెలుసు. And grant this morning, Lord, that they will, అవి మాకు కలుగునట్లుగా ప్రభువా నేటి ఉదయాన వాటిని దయచేయండి. the people will be able to see that through manifestation of the Word made flesh and dwelling among us, వాక్యము శరీరధారి అయి మా మధ్య నివసించినట్లుగా అట్టి ప్రత్యక్షతను ప్రజలు చూసినట్లుగా దయచేయండి. that He was wounded for our transgressions, with His stripes we were healed. మా అతిక్రమ నిమిత్తమై గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది. And may they accept it and be healed this morning from all their sicknesses and diseases and troubles. అది వారు అంగీకరించి నేటి ఉదయాన వారి రోగ వ్యాధి బాధల నుండి స్వస్థత పొందుదురుగాక. We asked it in Jesus' name. Amen. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Would you play, Teddy? Only believe. Quietly, slowly, if you will. టిరి, నీవు ఇష్టపడితే ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచు పాటను నెమ్మదిగా నిదానంగా వాయిస్తావా? And let me just start from one. Number 1, prayer card. 1 నుండి ప్రారంభిస్తాం. ప్రార్థనాకారుడు సంఖ్య 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, or whatever there is. All right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంకా ఏదున్నప్పటికీ సరే. Would you just quietly, if you can, get up, come over this side. నిశ్శబ్దంగా మీరు నిలబడితే ఇటువైపునకు రండి. About, let's see, number 1, number 2. సంఖ్య 1, సంఖ్య 2 చూద్దాం. Who has number 1 prayer card? ప్రార్థనాకారుడు నంబర్ 1 ఎవరు? Number 2? All right, sir. నంబర్ 2 సరేలేండి. Number 3? Number 4? Number 5? Number 6? Number 7? Number 8? Number 9? Number 10? నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 10. While they're making their way and taking their positions, standing, వారి దారి వారు చుచ్చుకుంటూ వారి స్థానాల్లో వారు నిలబడి ఉండగా, I'd like to ask the question to some of the rest of you. మీలో కొందరి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. How many, is there any tabernacle people here that's sick? ఇక్కడ మందిరానికి సంబంధించిన వారు ఎవరైనా వ్యాధితో ఉన్నారా? Tabernacle people. Raise up your hand. మందిరానికి సంబంధించిన వారు మీ చేయి పైకెత్తండి. About 5, 4, 5, 6, 7, 8 or 9 hands. 5, 4, 5, 6, 7, 8, 9 చేతులు. Is there anybody here in the tabernacle that is not here at the tabernacle? They're strangers with us. ఇక్కడ మందిరానికి సంబంధించిన వారు వేరే వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? వారు మాకు క్రొత్త వారే. Though you might have come in after the service and didn't get a prayer card, will you raise your hand? కుడివైపు తర్వాత మీరు వచ్చినప్పటికీ ప్రార్థన కార్డు అందలేకున్నప్పటికీ మీ చేయి పైకెత్తండి. Anybody that has the need of God,
that's not, it doesn't come to this tabernacle. ఎవరికైనా దేవుని యొక్క అవసరం ఉంటే అంటే మందిరానికి రాని వారికి Anybody here that's not members of this tabernacle and yet you're sick and don't have a prayer card, you won't be remembered in prayer, would you raise up your hand? Every person. ఇక్కడున్న వారిలో ఎవరైనా ఈ మందిరానికి వర్తించని వారైతే ఇంకా మీరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే ప్రార్థన కార్డు లేకుంటే మిమ్మల్ని ప్రార్థనలో జ్ఞప్తించుకుంటామని మీ చేయి చూయిస్తారా ప్రతి ఒక్కరు All right? That's good. All right? సరే మంచిది సరే Now, I'm going to ask if you be just as reverent as you can for just a few minutes. And then we'll start right off and start. కొన్ని నిమిషాలు మీరు చాలా భక్తి మర్యాదలుగా ఉండాలని కోరుకుంటున్నాను వెంటనే ఆరంభం చేద్దాం Now let's see how much room you got left there, Billy. నీవెక్కడ ఎంత స్థలం వదిలి ఉన్నావో చూడనివ్వు All right. Is that you got number 10 up there? సరే నెంబర్ 10 మీ దగ్గర ఉన్నారా I call one 10, 11, 12, 13, 14, 15. Let them stand now. 1 నుండి 10 వరకు పిలిచాను 11, 12, 13, 14, 15 మీరంతా ఇప్పుడు నిలబడండి If they number 10, 11, 12, 13, 14, 15. Let them stand. 10, 11, 12, 13, 14, 15 అయితే నిలబడండి All right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సరే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 Like about two more, from 1 to 15. $15, 16, 17, 18, 19, 20. 1 నుండి 15 వరకు రెండు తగ్గినవి 15, 16, 17, 18, 19, 20 Oh, wait a minute. I told him just to give prayer cards to people that wasn't with the tabernacle. ఒక నిమిషం ఆగు మందిరానికి సంబంధించిన వారికి ప్రార్థన కార్డు ఇవ్వమని చెప్పాను That's right. Because it would be, see, discernment. సరేనా చూడండి అది వివేచన అవుతుంది గమనించండి People say these people come to the tabernacle. ఈ ప్రజలు మందిరానికి వస్తారు అని ప్రజలు చెప్తారు Yeah, I tell you, how many's been here? Never been here before. Let's see your hands. Nobody's ever been in one of my meetings before. ఇంత క్రితం ఇక్కడకు ఎప్పుడు రానివారు ఎంతమందో మీ చేతులు పైకెత్తండి క్రితం నా కూటాలకు అందరూ రానటువంటి వారే Now, all right, just a moment now, Brother Teddy. సరే ఒక్క నిమిషం సోదరు చెడి Now, I might say this, that all of you's heard of the meetings, how it goes. So have you? All people's been in the meetings? సరే నేను ఇది చెప్పవచ్చు అవి ఎలా జరిగినవో కూటాల గురించి మీరంతా వినారా అందరూ కూటాల్లో ఉన్నవారే See, when our Lord Jesus was here on earth, He did not claim to be a healer. గమనించండి మన ప్రభుని యేసు భూమిపై ఉన్నప్పుడు ఆయన స్వస్థపరచు వాడనే చెప్పుకోలేదు He was the seed of Abraham, certainly. And He had the promise with Him. ఆయన నిజంగా అబ్రహాము సంతానమే ఆయనతో వాగ్దానం ఉండి ఉన్నది He said He did nothing till the Father showed Him. తండ్రి ఆయనకు చూయించే వరకు ఆయన ఏమీ చేయడని చెప్పాడు Is that right? అది వాస్తవమేనా And He said, I can do nothing till the Father shows me what to do. ఏమి చేయాలో తండ్రి చూయించే వరకు నేనేమీ చేయను అని ఆయన చెప్పాడు And He saw it by, not till the Father tells me, till the Father shows me. ఆయన అప్పుడే అది చూశాడు తండ్రి చెప్పే వరకు అని కాదు తండ్రి చూయించే వరకు St. John 5:19. యోహాను 5:19 What I see the Father doing, that doeth the Son likewise. తండ్రి చేయుట నేనేమి చూచితినో కుమారుడు అదే చేయును Now when he come, we find out in the beginning of His ministry, ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రారంభపరిచిన చూద్దాం that after He was taken the seat of David, spiritually speaking, దాని తర్వాత ఆయన దావీదు సింహాసనాన్ని తీసుకున్నాడు ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను when the Holy Spirit come upon Him at the baptism of John, and He become the anointed Messiah. యోహాను బాప్తిసము పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అభిషేకించబడిన మెస్సయ్య అయ్యాడు Now remember, He was the Son of God when He was born. ఇప్పుడు గుర్తించండి
ఆయన పుట్టినప్పుడు ఆయన దేవుని కుమారుడు, He was God's virgin-born son. కన్య వల్ల జన్మించిన దేవుని కుమారుడు ఆయన. But when He became Messiah, that's when the Holy Spirit come on. అయితే ఆయన మెస్సయ్య అయిన తర్వాత అనగా పరిశుద్ధాత్మ ఆయన పైకి వచ్చినప్పుడు, Because the Messiah means the anointed one. ఎందుకంటే మెస్సయ్య అనగా అభిషక్తుడని అర్థము. See? And He was the anointed one when the Holy Spirit came on Him. గమనించండి, పరిశుద్ధాత్మ ఆయన పైకి వచ్చినప్పుడు ఆయన అభిషక్తుడై ఉంటున్నాడు. You heard me preach on the lamb and dove. గొర్రెపిల్ల పావురాన్ని గురించి నేను మాట్లాడిన దానిని మీరు విని ఉంటారు. Then we find out when He, after His 40 days of temptation, He came out. ఆ తర్వాత ఆయన 40 దినములు శోధన తర్వాత ఆయన వచ్చాడు. And how did His ministry start? And how did it finish? ఆయన పరిచర్య ఎలా ప్రారంభమైనది, అది ఎలా ముగిసినది? We find that in His ministry that there was a man by the name of Andrew. ఆయన యొక్క పరిచర్యలో అంద్రేయను పేరు గల ఒక మనుషుడు ఉన్నాడని మనము కనుగొంటున్నాము. That went and found his brother Simon, a fisherman, and brought him to Jesus. అతను వెళ్లి తన సోదరుడును చేపల పట్టువాడైన సీమోను కనుగొని అతను యేసు వద్దకు తీసుకుని వచ్చాడు. And Jesus told him, said, your name is Simon. Your father's name is Jonas. యేసు అతనితో ఇలాగ చెప్పాడు, నీ పేరు సీమోను, మీ తండ్రి పేరు యోనా. From henceforth you'll be called Peter, which means little stone. ఇక్కడ నువ్వు పేతురుగా పిలువబడతావు, దాని అర్థం చిన్నరాయి అని అర్థం. You remember that? గుర్తుందది మీకు? And this fellow was so astonished at what Jesus told him. ఇతడు యేసు తనతో గూర్చి చెప్పిన దాని కనుక ఎంతో ఆశ్చర్యపడ్డాడు. Now, was the Messiah supposed to do that? మెస్సయ్య అది చేయవలసి ఉండేనా? How many knows that? Say amen. ఎంతమందికి తెలుసో ఆమెన్ అని చెప్పండి. He was to be the God prophet. Yes, sir. దేవుడు ప్రవక్తి అయి ఆయన ఉండవలసి ఉన్నది. అవునండి. Moses said, the Lord your God shall raise up a prophet likened unto me. మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్తను దేవుడు పుట్టించును అని. It shall come to pass, who will not hear this prophet shall be cut off from amongst the people. ఈ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండి కొట్టివేయబడిను. Now, then when we find out later on, he came to his own. ఆ తర్వాత మనం ఇలా చూస్తున్నాము, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. Who were those? The Jews by nature. ఎవరు వారు? ప్రకృతిరీత్యా యూదులు. And so his own received him not. తన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. So he had then, now it has to go with the Gentiles, see, because his own received him not. అందుచేత ఆయన అన్యుల యొద్దకు వెళ్ళవలసి ఉన్నది, ఎందుకంటే తన స్వకీయులు ఆయన స్వీకరించలేదు. But as many as did receive him, to them gave he the power to become sons of God. అయితే ఎంతమంది ఆయన స్వీకరించినో వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించను. So now he's turned to the Gentiles and has been for 2,000 years. అందువలన ఆయన అన్యుల వైపు తిరిగాడు. అది 2000 సంవత్సరాలు అవుతుంది. But now notice the things that he did. అయితే ఇప్పుడు ఆయన చేసిన క్రియలు గమనించు. Then Philip, after he'd seen this done, he went and found Nathanael and told Nathanael who he had found and what he had done. And that astonished him. ఆ తర్వాత ఫిలిప్పు ఇది జరుగుడు చూచి వెళ్లి నతానియేలు కనుగొన్నాడు. ఆ తర్వాత నతానియేలు అతను ఎక్కడ చూచినది, అతను ఏమి చేసింది అది చెప్పబడగా అది అతనికి ఆశ్చర్యశక్తునిగా చేసినది. He couldn't hardly believe it. But when he got in the presence of the Lord Jesus, when he found where he was, come up into his presence. అయితే ప్రభు అయిన యేసు సన్నిధికి అతను వచ్చినప్పుడు, ఆయన ఎక్కడవాడో అతను కనుగొన్నప్పుడు ఆయన సన్నిధానికి వచ్చాడు. Jesus said, behold an Israelite in whom there is no guile. ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని యేసు చెప్పాడు. Now, if you'd have been standing there, do you think you'd have been spiritual enough to have understood who that was? నీవక్కడ నిలబడినట్లయితే అది ఎవరై ఉన్నారో నీవు గ్రహించుటకు తగిన ఆత్మ సంబంధిగా నీవు ఉన్నావని నీవు తలస్తున్నావా? You think you would have done it? నీవు చేశావని నీవు తలంచవచ్చును. Now what? ఇప్పుడు గమనించు. See? That man is a stranger. There he might have been a fisherman. He is a carpenter is what he was. చూడు, ఆ వ్యక్తి కేవలం అపరిచితుడు. అతను ఇక్కడ చేపలు పట్టువాడై ఉండవచ్చు. ఆయన వడ్రంగివాడు. This carpenter man standing there, a middle-aged man. మధ్య వయస్కులైన ఈ వడ్రంగి వాడచ్చట నిలబడి ఉండేను. And up come this man. He looked at him like one of these men here and said, అక్కడికి మనుషుడు వచ్చాడు. ఆయన అతని వైపు చూశాడు. ఇక్కడున్న వారి వరే ఇలా చెప్తున్నాడు, behold an Israelite in whom there's no guile.
ఇదిగో ఇతడు ఇశ్రాయేలు ఏలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు. Well, how did he know he was an Israelite? ఇతడు ఇశ్రాయేలీయుడని ఎలా తెలుసు? Not the way he dressed, because they all dressed alike. అతడు ధరించి ఉన్న వస్త్రధారణ బట్టి కాదు, ఎందుకంటే వారంతా ఒకే విధంగా వస్త్రాలు ధరిస్తారు. In whom there's no guile. How did he know that he was a guileless man? అతని యందు ఏ కపటమునూ లేదు, అతడు కపటము లేనివాడని ఎలాగ తెలుసు? So it astonished this man, అందుచేత అది ఇతనికి ఆశ్చర్యాన్ని కలిగించినది. being a real believer. He said, Rabbi, or a brother, preacher, teacher, when did you ever see me? నిజమైన విశ్వాసైన ఇతడు ఇలా చెప్తున్నాడు, రబ్బీ లేక సహోదరుడా, బోధకుడా, ఉపాధ్యాయుడా, నీవెప్పుడు నన్ను చూశావు? See, he's questioning. చూడండి, అతడు ఆయన ప్రశ్నిస్తున్నాడు. He said, before Philip called you when you were under the tree, I saw you. ఆయన చెప్తున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువక ముందు నీవు ఆ చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూశాను. He said, you're the Son of God. You're the King of Israel. నీవు దేవుని కుమారుడు, నీవు ఇశ్రాయేలు రాజు అని అతడు చెప్పాడు. Jesus said, because I told you this, now you believe me. Now you'll see greater things than this. యేసు చెప్పాడు, నేను ఇది చెప్పినందుకు నీవు నన్ను నమ్ముతున్నావా? ఇక నుండి నీవు వీటికంటే గొప్పవి చూస్తావు. And that's the reason I believe that the Church of the Living God is going to see a greater thing than this. ఆ హేతువు చేతనే జీవం గల దేవుని సంఘము దీనికంటే ఘనమైనవి చూస్తవి. Let's fix to step right into it now, shortly. See, because they have believed it. త్వరలో అందులోకి అది ప్రవేశపెట్టబడుతుంది. చూడండి, ఎందుకంటే వారు దానిని నమ్మి ఉన్నారు కాబట్టి. Those who have rejected it because of denominational barriers, I doubt whether they'll ever believe anything. See? కొందరు ఎందుకు తిరస్కరిస్తున్నారంటే సంఘ శాఖల అడ్డు బారులను బట్టి తిరస్కరిస్తున్నారు. వారు దేనినైనా నమ్ముతారో లేదో నాకు అనుమానంగా ఉన్నది. గమనించారా? Things, you'll either walk in light or be blind. వెలుగులోనే నడవాలి, లేక గుడ్డివాడమైనా కావాలి. Light blinds or either shows a path. వెలుగు గుడ్డివాడైనా చేస్తుంది, లేక త్రోవనైనా చూయిస్తుంది. Little birds I found at the Statue of Liberty. చిన్న పక్షులు నేను చూస్తున్నప్పుడు అవి లిబర్టీ బొమ్మపై ఉన్నవి. Be sure to see that, Brother Toms, when you go up. See? సోదరుడైన టామ్స్, నీవు అక్కడికి వెళ్ళినప్పుడు నీవు అది తప్పక చూడగలవు. They beat their brains out against her. And I said, what was the matter? వాటి తలలను అక్కడికి బాదుకుంటున్నవి. నేను అన్నాను, విషయం ఏంటి అని. Said instead of following the light in the storm to safety, they tried to beat the light out to kill themselves. ఇలా చెప్పబడినది, తుఫాన్లో వెలుగును వెంబడించుటకు బదులుగా భద్రత కోసము వెలుగును కొడతవి, అవి అలా చంపుకుంటవి. That's the only thing that happens when you beat against light, you kill yourself spiritually. నీవు వెలుగునకు వ్యతిరేకముగా కొట్టినప్పుడు నీకు జరిగే గతి అదే. ఆత్మ సంబంధంగా నిన్ను నీవు చంపుకుంటావు. Just walk in the light as He is in the light. Then we'll have fellowship one with another. ఆయన వెలుగులో ఉన్న రీతిగా వెలుగులో నడిచినప్పుడు మనము ఒకరితో ఒకరు సహవాసము కలిగిన వారై ఉంటున్నాము. All churches will believe and go on and enjoy the blessings of God. అన్ని సంఘాలు నమ్మి దేవుని ఆశీర్వాదాలతో సాగిపోతవి. Wouldn't that be wonderful? అది ఆశ్చర్యం కాదా? Look at the Samaritan woman when she comes. అక్కడికి వచ్చినటువంటి సమరయ స్త్రీని చూడు. She was a Samaritan now, not a Jew, a Samaritan. అక్కడికి వచ్చిన సమరయ స్త్రీని చూడు. ఆమె యూదురాలు కాదు, ఆమె సమరయ స్త్రీ. And he said, bring me a drink, and the conversation went on. This is for the newcomers now. నాకు దాహమునికేమని ఆయన అడిగాడు. ఇలాగ సంభాషణ సాగుతుంది. ఇది క్రొత్త వారికి ఇది. And conversation went on. ఇలాగ సంభాషణ జరుగుతుంది. She didn't know him being no Messiah. ఆయన మెస్సయ్య అని ఆమెకు తెలియదు. He's just a man, a Jew. ఆయన కేవలం ఒక మనిషి, ఒక యూదుడు. See how she said first? She said, well, it's not customary for you Jews to talk to a Samaritan woman like this. ప్రథమంగా ఆమె ఎలా ప్రారంభించిందో చూడండి. యూదులు సమరయ స్త్రీతో మాట్లాడటం తగదే అని అంటుంది. She said, we have no dealings with one another. మనకు ఒకరితో ఒకరు సంబంధాలు లేవు అని ఆమె చెప్తుంది. He said, but if you knew who you were talking to, you'd ask me for a drink, and I'd give you water. You don't come here to draw. ఆయన చెప్పారు, నీతో మాట్లాడుతున్న వారు ఎవరో అది నీవు ఎరిగి ఉంటే నీవే ఆయన దాహమునికి అడుగుతావు. నీవిక్కడ రాకుండానే నేను నీకు వాటిని అనుగ్రహిస్తాను. Well, she said, now just a minute. అలాగైతే ఒక్క నిమిషం. She said, we worship in this mountain, and you Jews worship at Jerusalem. ఆమె చెప్తుంది,
మేము ఈ పర్వతం పైన ఆరాధించేవారం, మీరు యూదులైన మీరు యెరూషలేములో ఆరాధిస్తారు. Jesus said, but the hour is coming when you'll neither worship at Jerusalem or this mountain. యెరూషలేములోను ఈ పర్వతం మీదను ఆరాధించే గడియ ఒకటి వస్తుంది. But in the Spirit, for God is a Spirit, and they that worship Him must worship Him in spirit and truth. See? అయితే ఆత్మతో ఆరాధించవలసి ఉన్నది. అయితే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. అవునా? Well, he went on and carried the conversation until he found out where her trouble was. ఆ విధంగా వారి సంభాషణ సాగుతుంది. ఆమె బలహీనత ఎక్కడుందో అక్కడ బయటపడే వరకు అలా సంభాషణ సాగుతుంది. Well, you know where her trouble was? Anybody know what was the matter with the woman at the well? ఆమె తప్పిదం ఎక్కడుందో తెలుసా? ఆ బావి దగ్గర స్త్రీ బలహీనత ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. She had too many husbands, didn't she? ఆమెకు చాలా మంది భర్తలున్నారు కదా. So he said to her, go get your husband and come here. అందుచేత ఆయన ఆమెతో చెప్పాడు, నీ వెళ్లి నీ భర్తను పిలుచుకురమ్మని చెప్పాడు. She said, I don't have any husband. నాకు భర్త లేడు అని ఆమె చెప్తుంది. Said, that's right, you've got 5. And the one you're now living with is not yours. అన్నారు, సరే నీకు 5 పెనిమిట్లున్నారు, అయితే ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. She said, sir, now watch her. Sir, I perceive that you are a prophet. ఇక్కడ ఆమెను గమనించండి, అయ్యా నీవు ఒక ప్రవక్త అనుకుంటున్నాను అని అంటున్నది. If you run that Marger reading back, you'll find out, sir, in the original, I perceive that thou art that prophet. మార్జిన్కు సంబంధించిన దాన్ని మీరు చదివితే అసలు ప్రజలో మీరు ఇలా చదవగలరు, నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను అని ఉంది. Remember in the Bible it keeps saying that prophet, are you that prophet? What prophet was it? గుర్తించండి, ఆ ప్రవక్త అని బైబిల్ నందు చెప్పబడినవారు నీవు ఆ ప్రవక్తవా, ఏ ప్రవక్త అయి ఉన్నాడు ఆయన? The one that Moses said would raise up. మీలో నుండి ఒకడు పుట్టును అని మోషే చెప్పినవాడు ఆయనే. I perceive that you are a prophet. నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను. Now we are taught and we know when the Messiah cometh, he'll do these things. మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులు తెలియజేయనని మాకు తెలుసు. That was the sign of the Messiah, is that right? అది మెస్సయ్య యొక్క గుర్తు, అవునా? To know what her trouble was. ఆమె ఇబ్బంది ఏదో ఆమెకు తెలుసుకున్నటకు. Said, we know when Messiah cometh, he'll tell us these things, but who are you? మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులు మాకు తెలియచేయను, అయితే నీవెవరు? He said, I'm he that speaks to you. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆయన చెప్పాడు. She left her water pot, she run into the city, I imagine just holding her heart and saying, ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఆ పట్టణంలోకి పరిగెత్తింది, గుండె మీద చేయబెట్టుకుని ఇలా చెప్తుంది, నేను ఊహిస్తున్నాను, holding her hands on her bosom, just jumping, saying, come see a man who told me the things that I did. Isn't this the very Messiah? ఉరకల వేస్తూ గుండె మీద చేతులు ఉంచుకొని నేను చేసినవని నాతో చెప్పినవాడు ఆయనను వచ్చి చూడండి, ఆయన మెస్సయ్య కాడా అని అన్నది. Isn't that the very one that the Bible said that would come? రాబోచున్న వారు ఎవరని బైబిల్లో చెప్తుందో ఆయన ఈయనే కదా. It's a Jew sitting out there, just an ordinary man, looked like a carpenter. సామాన్య మానవుడైన ఒక యూదుడు వజ్రంగివాణిగా కనిపిస్తూ ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. But he told me that I had 5 husbands, and you all know that's the truth. అయితే ఆయన నాకు 5 పెనిమిట్లున్నారని చెప్పాడు, అది వాస్తవమైందని మీ అందరికీ తెలుసు. This is got to be the Messiah. ఇతడు మెస్సయ్య అయి ఉండాలి. Is that right? అవును కదా. Now Jesus said, a little while, a little space of time, the world won't see me no more. యేసు చెప్పాడు, కొంచెం కాలమైన తర్వాత లోకమును ఎన్నడూ చూడదు. Yet you'll see me, for I'll be with you, even in you. అయితే మీరు నన్ను చూతురు, నేను మీతో ఉందును. And the works that I do, shall you do also? నేను చేసిన కార్యములను మీరును చేస్తారు. Even more than I done here, shall you do. For I go unto the Father, return back in the form of the Spirit. వాటికంటే గొప్పవి చేయుదురు, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, పరిశుద్ధాత్మ రూపును మరలా వస్తాను. The sacrifice is paid, the royal seed died, the royal seed rose again. అర్పణ చెల్లించబడినది, రాజసంతానము చనిపోయినది, రాజసంతానము తిరిగి లేచినది. Now the church stands justified by believing that.
అది నమ్మడం ద్వారా సంఘము నీతిమత్వం కొరకై తీర్చబడినది. And the royal seed can come into these people and even make them joint heirs, sons and daughters of God. ఆ రాజ సంతానం ప్రజల్లోకి వచ్చి వారిని దేవుని కుమారులు కుమార్తెలుగా వారసత్వ బాంధుత్వాన్ని ఇచ్చినది. Now, to the rest of you out there that's not in this prayer line, ఇప్పుడు ఇక ప్రార్థన వరుసలో లేకుండా బయటున్నవారు, I told him just give cards to the people that when I called him this morning, ప్రజలకు కార్డులు ఇవ్వమని చెప్పాను. ఉదయం పిలిచి చెప్పాను, he had called me and said, "You don't go and get us some cards, Daddy?" నాన్న వెళ్లి కొన్ని కార్డులు ఇవ్వమంటారా? I said, if there's as many as 10 people that's out of the tabernacle. మందిరానికి సంబంధించిన వారు 10 మంది ఉన్నారని చెప్పాను. Now, sometimes in the tabernacle, I call and give them prayer cards. మందిరంలో కొన్నిసార్లు నేను పిలిచి కార్డులు ఇస్తాను. You come back and say, well, he knew them. They were from the tabernacle. He knew their condition. Sure. నీవు తిరిగి వచ్చి చెప్తావు, భలే వారు నీకు తెలుసు, వారు మందిరానికి సంబంధించిన వారు, వారి స్థితి ఆయనకు తెలుసు. అవును, వాస్తవమే. Now I turn around, I say, just those out of the tabernacle come. అందుచేతనే తిరిగి నేను అలా చెబుతాను, ఎవరైతే మందిరానికి సంబంధించిన వారు కాదో వారు రండి. All right? You without the tabernacle, you will be the ones that gets in prayer line. సరే, మందిరానికి వర్తించని మీరు ప్రార్థనా వరుసలో ఉండాలి. Oh, we didn't know them, said the tabernacle. We don't know what their trouble is. He might have been lying about it. See? ఓ, వారెవరో మాకు తెలియదు అని అంటారు మందిరానికి చెందినవారు. వారి బాధ ఏంటో మాకు తెలియదు. బహుశా అలాగే పడకలో ఉండి ఉండవచ్చు. అవునా? Then I say, nobody come. Let the Holy Spirit just pick out those that's in here that's not from the tabernacle, just sitting out there. అయితే నేను చెప్పాను, ఎవరూ రాలేదు, ఇక్కడ కూర్చోండి, మందిరానికి సంబంధించిన వారు పరిశుద్ధాత్మ ప్రత్యేకపరచును కాక. Still, there's no way at all of getting a man to God unless he's predestinated to be a son of God. అతడు దేవుని చేత ఏర్పరచబడకపోతే దేవుని దగ్గరికి ఒక మనుషుని నడిపించలేము. There's just no way of doing it. ఏ విధంగా ఆ కార్యము చేయలేము. Jesus said, no man can come to me except my Father draws him, and that's the truth. Amen. తండ్రి వాడిని ఆకర్షించదే గాని ఎవడను తండ్రి వద్దకు రాడు అని యేసు చెప్పాడు. అది సత్యం. Everything he did, there's something contrary. ఆయన చేసిన ప్రతిదానికి ఏదో ఒకటి వ్యతిరేక్తమైపోతుంది. If he did this way, it was supposed to be this way, and this way is supposed to be back that way. ఆయన ఈ విధంగా చేస్తే అదే ఆ విధంగా ఉండవలసి ఉన్నది, ఇదైతే అలాగ ఉండవలసినది. See, it's just unbelief. Amen. చూడండి, అది కేవలము అవిశ్వాసం మాత్రమే. But wisdom is justified by her children. అయితే జ్ఞానము తన బిడ్డలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. So you see. Now here, I'm trying to say to this congregation of people this. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభికులతో బృందముతో నేను ఇలా చెప్తున్నాను, That Jesus Christ was that royal seed. ఇదంటే యేసు రాజ సంతానము. It's not us, it's him. అది మనము కాదు, అది ఆయనే. We are just heirs of that. But all things are ours. మనము దాని యొక్క హక్కుదారులము కనుక అవన్నీ మనవే. What if you'd stood there that day when Simon come up and nobody, this is the first thing he ever done. ఆ దినాన ఆయన అక్కడ నిలబడినప్పుడు సిమోను వచ్చాడు. ఆయన చేసిన ప్రథమ క్రియ ఇది, ఇంకా ఎవరితో కాదు. Now that'll be the first thing for these people if he does it. They've never seen it before. ఈ ప్రజలకు అది ప్రప్రథమ కార్యమై ఉంటుంది. ఆయన అది చేస్తే వారు ముందెన్నడూ అలాంటిది చూడలేదు. But when Simon come up, an old fisherman, not enough education to sign his name to a piece of paper. బెస్తవాడైన వృద్ధుడైన సిమోను వచ్చాడు. కాగితం పైన అతని సంతకమైన అతను చేయలేనివాడు. The Bible said he was ignorant and unlearned. And's a conjunction, both ignorant and unlearned. అతని విద్య లేనివాడు మరియు పామరుడు, మరియు అనేది విశేషణం, విద్య లేనివాడు మరియు పామరుడు. And then when he walked up and forced Jesus, అతను నడిచి వస్తున్నప్పుడు Jesus said, your name is Simon. నీ పేరు సీమోను అని యేసు చెప్పాడు. What do you think he thought? అతను ఏమని అనుకుంటాడని మీరు తలస్తున్నారు? What would you have thought if you'd been standing there? మీరెక్కడ నిలబడినట్లయితే మీరేమి తలస్తారు? And your father's name is Jonas. నీ యొక్క తండ్రి పేరు యోనా. And from henceforth you'll be called Peter. ఇక నుండి నువ్వు పేతురు అని పిలువబడతావు. What would you have thought? మీరేమని తలస్తున్నారు? Was a man reading his mind? ఆయన అతని మనస్సును చదువుతున్నాడా? What'd you thought? మీరేమనుకుంటున్నారు? Would you thought that was the sign of the Messiah? అది మెస్సయ్య యొక్క గుర్తేని తలస్తున్నారా? If that's the sign of the Messiah in one age,
It's got to be the sign Messiah, second age, third age, fourth age. Every age has got to be the same because God cannot change. ఒకే కాలంలో అది మెస్సయ్య యొక్క గుర్తైనట్లయితే అదే మెస్సయ్య యొక్క 2, 3, 4 ప్రతి కాలములో అది అవుతుంది. ఎందుకంటే దేవుడు మార్పు చెందనేవాడు కనుక. And how many knows the Messiah was God? మెస్సయ్య దేవుడని ఎంతమందికి మీకు తెలుసు? Sure, it was the anointed. Sure. అవును, అభిషేక్తుడు. So he can't change. He has to be the same. అందుచేత ఆయన మారనేవాడు, ఆయన అలాగే ఉండవలసిన వాడు. That's the reason he had to witness the same thing to the Samaritans that he did to the Jews. ఆ కారణము చేతనే ఆయనకి 2 సాక్షులున్నారు. ఒకే విషయం సమరయులకు యూదులకు ఆయన చేశాడు. Because the 3 nationalities of people are Ham, Shem, and Japheth's people, Jew, Gentile, and Samaritan. ఎందుకంటే జాతుల వర్గాల ప్రజలు హాము, షేము, యాపెతు ప్రజలై ఉంటున్నారు. యూదులు, అన్యులు, సమరయులు. Now, you notice the Holy Ghost? How many knows Peter had the keys to the kingdom? ఇప్పుడు పరిశుద్ధాత్మని గమనించండి. పరలోకపు తాళము చెవులు పేతురు కలిగి ఉన్నాడని మీరు ఎంతమంది గమనించారు? Do you notice he opened it at the day of Pentecost to the Jews? యూదుల కొరకు ఆయన పెంతెకోస్తు దినాన తెరచాడని మీరు గమనించారా? Philip went out and preached to the Samaritans and baptized them in the name of Jesus Christ. ఫిలిప్పు వెళ్లి సమరయులకు ప్రకటించాడు, యేసుక్రీస్తు నామమున బాప్తిసమిచ్చాడు. But the Holy Ghost hadn't come up on them yet. అయితే అప్పటి వరకు పరిశుద్ధాత్మ వారిపైకి రాలేదు. He had to send and get Peter, who laid his hands upon them, and they received the Holy Ghost. Is that right? వారి యొద్దకు పేతురు వెళ్లి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. అవును. And the house of Cornelius, the Gentiles received it. కొర్నేలి గృహము అన్యులు అది పొందారు. That was all of it. From that on, she just opened all now. So there you are, see? అప్పటి నుండి అది అలాగ జరిగినది. యేసు అందరికీ తెరచి ఉంచాడు. అందులో నీవు ఉన్నావు, గమనించారా? He had to open. అతడే తెరవలసి ఉండెను. God has ways of doing things. దేవుడెప్పుడు అలాగూ కార్యాలు చేస్తుంటారు. Now, this morning, if this one who gave the promise to the seed, and if the seed is sitting here, ఈ ఉదయవేళలో సంతానానికి వాగ్దానం ఇచ్చిన ఈయనే ఆ సంతానం ఇక్కడ కూర్చొని ఉన్నట్లయితే I want to believe every one of you are. మీరందరూ కూడా అని నేను అనుకోవాలనుకుంటున్నాను. If the seed is sitting here, surely the seed will see the promise. సంతానం ఇక్కడ కూర్చున్నట్లయితే నిజంగా సంతానం వాగ్దానాన్ని చూస్తుంది. Now, each one of these people standing here has raised up their hands. They've never even been in the meetings before. ఇక్కడ నిలబడి ఉండి చేతులెత్తిన మీరంతా క్రితం ఎన్నడూ వారిని చూచి ఉండలేదు. They're strangers to me. I don't know one of them. వారంతా అపరిచితులే నాకు. ఏ ఒక్కరు కూడా నాకు తెలియదు. They just come in here, and a few minutes ago, Billy gave them a prayer card, and here they are standing here. వారు కేవలం ఇక్కడికి వచ్చారు. కొన్ని నిమిషాల క్రితమే బిల్లి ప్రార్థనా కార్డులు మీకు ఇచ్చాడు. వారు ఇక్కడ నిలబడి ఉన్నారు. There's a lot of you out there raised up your hands that you didn't have prayer cards, and you were still strangers here. That don't have anything to do with it. చాలా మంది చేతులెత్తినారు. ప్రార్థనా కార్డులు లేకపోతే మీరు ఇంకా నాకు క్రొత్తవారే. అటువంటి దాన్ని గురించి నాకేమీ ఇబ్బంది లేదు. You just believe that you're heir of that promise. మీరు ఆ వాగ్దానానికి వారసులైన నమ్మితే చాలు. You just believe that by His stripes you were healed, and believe that with all your heart, and watch Him. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుతారని నమ్మితే చాలు. మీ హృదయపూర్తిగా నమ్మండి, ఆయనకై కనిపెట్టండి. The only thing this gift is just submitting yourself to Him. ఈ వరము యొక్క ఒకే ఒక విషయం ఏంటంటే మీకు మీరుగా ఆయనకు సమర్పణ చేసుకోనండి. I don't say nothing. He does the saying. చెప్పినదేదో ఆయన చేశాడు. And if it's His spirit of prophecy, the prophet always had, "Thus saith the Lord." అది ఆయన సంబంధితమైన ఆత్మ ప్రవచనమైతే ప్రవక్త ఎల్లప్పుడూ కూడా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని అది కలిగి ఉంటాడు. It is always right. అది ఎప్పుడు కూడా సత్యమే అవుతుంది. And no question of doctrine, because it'll have to line with the Bible if it's God. ఎలాంటి సిద్ధాంతం అనేది లేదు. ఎందుకంటే అది బైబిల్ ఆధారం చేసుకుని ఉంటుంది. అది దైవ సంబంధితమైనదే. God can't say something and go back on it and twist it around. It has to be the same thing all the time. దేవుడు ఒకటి చెప్పి మళ్ళా వెనుకకు మరలి దాన్ని మడతవేయవాడు కాదు. అది ఏ సమయంలో కూడా ఒక్కడే అవుతుంది. Now you out there, you believe with all that's in you, you believe. అక్కడ బయట ఉన్నటువంటి మీరు మీ పూర్ణ మనసుతో నమ్ముతున్నారా? I don't move around no more. Just sit real still now, everybody. ప్రతి ఒక్కరు ఎవరు అటు ఇటు కదలవద్దు. నిశ్శబ్దంగా కూర్చోండి. Just as slowly and softly as you can.
ఎంతో నెమ్మదిగా మెదలకుండా ఉండండి. It happens to be this morning that the first person standing here is a man. ఈ ఉదయం ఇక్కడ మొట్టమొదటి నిలబడి ఉన్నవారు ఒక పురుషుడు. Now we're going to take this scripture. ఈ లేఖనాన్ని తీసుకుంటున్నాము. Now do you see where I'm standing? How many can understand that? నేను ఎక్కడ నిలబడి ఉన్నానో మీరు చూస్తున్నారా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? Here's men and women standing here that I've never laid eyes on in my life. ఇచ్చట నా జీవితంలో నా కళ్ళతో నేను ఎన్నడూ చూడనటువంటి స్త్రీ పురుషులు ఇక్కడ ఉన్నారు. They've never even been in a meeting. వారి కుటుంబంలో నన్ను ఎన్నడూ చూడలేదు. And you see where they're standing. They don't know what's going to happen. I don't know what's going to happen. వారు ఎక్కడ నిలబడి ఉన్నారో చూడండి. ఏమి జరగబోతుందో వారికి తెలియదు, ఏమి జరగబోతుందో నాకు తెలియదు. But God promised it. అయితే దేవుడు వాగ్దానము చేశాడు. Abraham didn't know what was going to happen when he took the knife out to kill Isaac. తన కత్తి తీసుకుని ఇస్సాకును చంపబోతున్నప్పుడు ఏమి జరగబోతుందో అబ్రహాముకు తెలియదు. But God promised him. That settled it. అయితే దేవుడు వాగ్దానము చేశాడు. అదే జరిగి తీరుతుంది. He'd received him as one from the dead, knowing he's able to raise him up from the dead. మృతుల్లో ఉండి అతని తిరిగి లేపగలిగనని ఎరిగిన వాడై మృతుల్లో ఉండి అతని పొందగలిగను. Is that right? So that settles it. వాస్తవమేనా? అలా జరుగుతుంది. Now here stands a man by me. I've never seen him, know nothing about him. నా ప్రక్కనే ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు. నేను ఎన్నడూ కూడా అతన్ని చూడలేదు. అతని గురించి నాకు ఏమీ తెలియదు. We're strangers to one another. We do not know each other. మేము ఒకరికొకరము తెలియని వారమే. మేము ఒకరికొకరము అపరిచితులమే. God knows both of us. మా ఇరువురిని గురించి దేవునికి తెలుసు. Now by a divine gift, if I can just by gifted, now those gifts are born in you. God predestinated before the foundation of the world. How many knows that? దైవిక వరము ద్వారా ఆ వరములు నాలో ఉండినవి జగదుత్పత్తికి మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమందికి అది తెలుసు? So it wouldn't be anything I'd had to take the gift. God just chose that. I never chose that. He chose that. అందుకని ఆ వరాన్ని నేను తీసుకుంటూ కాదు, దేవుడే ఏర్పరచుకున్నాడు. నేను ఏర్పరచుకోలేదు, దేవుడే ఏర్పరచుకున్నాడు. Like the prophets of the Old Testament and the different people, they were predestinated to do it. To do this. గమనించారా? పాత నిబంధనలోని ప్రవక్తల వలె ప్రత్యేకమైన వారు అది చేయటానికి ఏర్పాటు చేయబడ్డారు. వారు Now, if the man is sick, I couldn't heal him. ఒకరు వ్యాధితో ఉంటే నేను బాగు చేయలేను. If the man's in need, it would depend on what he needed, whether I could help him or not. ఒకరు అక్కరతో ఉన్నట్లయితే అతని అవసరత కోసం నేను అతనికి సహాయం చేయదునా చేయలేనా అని కాదు. Might be if it was something other like a little something I could help him to, I'd be glad to do it. నేనేదో కొంచెం సహాయం చేయగలనేమో. ఎందుకు? నేనేదో సంతోషంగా చేస్తాను. Maybe he's got a temper. అతనికి కోపం ఉండవచ్చు. Maybe he's not even a Christian. అతను ఒకవేళ క్రైస్తవుడు కాకపోవచ్చు. Maybe he is a Christian. బహుశా అతను క్రైస్తవుడై ఉండవచ్చు. Maybe he's an imposter. I don't know. బహుశా అతను ఒక వంచుకుడై ఉండవచ్చు. నాకు తెలియదు. What if he's just a sneak attack? One that slipped in to come up here and just making himself out like something. అతను దొంగగా వచ్చినట్లయితే ఒకటి చేసి ఇక్కడికి వచ్చి ఏదోలా కనిపిస్తుంటే Watch what happens. Just see what takes place. ఏమి జరుగుతుందో చూడు. ఏమి జరుగునో గమనిస్తున్నారా? I don't know. నాకు తెలియదు. But see, you stand here, then you can stand perfectly, knowing that God made a promise. God keeps His promise. అయితే నిర్భయంగా నీవు ఇక్కడ నిలబడు. దేవుడు వాగ్దానము చేశాడని నీవు ఇక్కడ నిలబడు. దేవుడు వాగ్దానం నిలబెట్టుకుంటాడు. చూడు. Now, if God keeps His promise between right here now to these people, how many out there is going to sit out there and with all your heart you're going to believe it? ఇక్కడే విరియల్ల దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకున్నట్లయితే ఇక్కడున్న ఎంతమంది అక్కడ కూర్చుంటారు? మీ హృదయపూర్తిగా ఎంతమంది నమ్ముతారు? All your heart you're going to believe, and you just believe. Now, let's take a scripture. మీ హృదయపూర్తిగా మీరు నమ్ముతారా? నమ్మితే చాలు. ఇప్పుడు చూద్దాం, లేఖనము తీసుకుందాము. Now, Simon Peter came to the Lord Jesus. సీమోను పేతురు ప్రభుని యేసు వద్దకు వచ్చాడు. And upon arriving at the Lord Jesus told him who he was. And told him things about his life. ప్రభుని యేసు వద్దకు అతను వస్తున్నప్పుడు
అతడు ఎవరైనది, అతని జీవిత విషయాలు ఏంటో ప్రభుని యేసు చెప్పాడు. Well, the same Jesus lives today. ఆ ప్రభుని యేసే ఈనాడు సజీవుడై ఉన్నాడు. Do you believe He raised from the dead? ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని నీవు నమ్ముతున్నావా? You believe that Messiah spirit lives right in the church today, just same as it always did? All right. ఆ దినమందేలాగో అలాగే మెస్సయ్య ఆత్మ ఈనాడు సంఘములో నివసిస్తుందని మీకు తెలుసా? అది ఇప్పుడు అలాగే ఉంటుంది. Now you in the audience that doesn't have a prayer card, you look this way and say, Lord. సభలో ఉన్న వారిలో ఎవరికైనా ప్రార్థనా కార్డు లేనట్లయితే ఇలా చూచి ప్రభువా అని చెప్పండి. Well, of course, there's no prayer cards in the audience. I've got them all standing here. సభలో ఉన్న వారికి ప్రార్థనా కార్డు లేకపోవచ్చు. అందరూ నిలబడాలని కోరుతున్నాను. You in the audience say, Lord, you touch me. ప్రభువా నన్ను ముట్టండి అని సభలో ఉన్న వారంతా చెప్పండి. Find out what happens. ఏమి జరుగుతుందో చూడండి. Now, sir, if there was a way in the world of helping you, I'd do it. ప్రపంచరీత్యా సహాయం చేయవలసింది ఏదైనా ఉన్నట్లయితే నేను చేస్తాను. See, we're just strangers here, and I'll meet you for my first time. చూడండి, మనం ఒకరికొకరకు అపరిచితులము. నేను ప్రథమంగా మిమ్మల్ని కలుసుకుంటున్నాను. But I'm responsible as a minister to tell the truth and to be a witness of Jesus Christ. అయితే సత్యము చెప్పడానికి యేసుక్రీస్తు కొరకై ఒక సాక్షిగా ఉండుట కొరకై ఒక సేవకుడిగా నేను బాధ్యత కలిగిన వాడై ఉంటున్నాను. And now, I don't want you to tell me anything. I just want you to answer me whether it's truth or not. And then let Him do it. నాకేంది మీరు చెప్పనవసరం లేదు. అది సత్యమా కాదా అని మీరు జవాబు చెప్తే చాలు. ఆ తర్వాత ఆయనే చేస్తాడు. And if He will perform the same way here at the platform through this body that He did through the Jesus body, that's God in Christ. దేవుడు క్రీస్తునందు ఉండగా యేసు శరీరము ద్వారా ఆయన చేసిన రీతిగా ఈ వేదిక మీద ఈ శరీరము ద్వారా ఆయన అలాగే జరిగించుదే. Jesus said, I do nothing till the Father which is in me shows me. యేసు చెప్పాడు, నా యందు నివసించు తండ్రి నాకు చూయించినది నేను ఏమీ చేయను. He tells me what to do. నేనేమి చేయాలో ఆయన నాకు చెప్తాడు. So it wasn't Jesus that told the woman, it's the Father in Him told the woman. అందుకని ఆ స్త్రీతో చెప్పినది యేసు కాదు, కానీ ఆయన యందు నిన్న తండ్రియే ఆమెతో చెప్పాడు. It wasn't Jesus that knew who Simon Peter was. సీమోను పేతురు ఎవరై ఉన్నది యేసు కాదు ఎరిగినది. It was the Father that dwelt in him know who Simon Peter was. ఆయన యందు నివసించు తండ్రియే సీమోను పేతురు ఎవరైంది ఎరిగాడు. That's it, see. That's it. అది అదే, చూశారా, అది అదే. I can tell you now you're a Christian. Yes, sir, because you have a welcome spirit vibrating warmly. నేను ఇప్పుడే చెప్పగలను, నీవు క్రైస్తవుడు అని. అవునండి, ఎందుకంటే ఆప్యాయంగా ఆహ్వానిస్తున్న ఆత్మ నీవు కలిగి ఉన్నావు కాబట్టి. And he's a believer. He's a Christian. అతడు ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు. And you're suffering from a nervous condition which gives you stomach trouble. నీవు భయాందోళనతో ఉంటావు, తద్వారా నీకు కడుపు సంబంధమైన బాధ ఉంది. That's right. Is that right? అవునా? How did I know that? చూశావా, అవునది వాస్తవం. అది నాకెలా తెలుసు? How in the world would I ever know that? We've never seen one another before. లోకములో అది నాకెలా తెలియను? క్రితం మనం ఒకరము ఎన్నడూ చూచుకోలేదు. That's true, isn't it? అవును, అది యథార్థం. Maybe he'll tell you something else about yourself. నిన్ను గూర్చి ఆయన నీకేదైనా చెప్పవచ్చు. I'll tell you. Here's something. I see a woman by you. She's with you. It's your wife. She's also needing some help too. నేను నీకు ఒక విషయం చెప్తాను. నీ ప్రక్కన ఒక స్త్రీ చూస్తున్నది. ఆమె నీతో ఉన్నది. ఆమె నీ భార్య. ఆమె కూడా ఒక అక్కరతో ఉన్నది. That's right. Yes, sir. You believe God can tell me here what's wrong with your wife? నీ భార్యకున్న బలహీనత ఏంటో దేవుడు నాకు చెప్తాడని నీవు నమ్ముతున్నావా? All right, sir. She's got heart trouble, complications. అవును కదండి, గుండెకు సంబంధించిన వ్యాధులు ఆమెకున్నవి. That's right, isn't it? అవును కదా. Nervous also. అవునది యథార్థమే. భయము కూడా. Yes, sir. Now, you're not from this city. You go back this way when you go home, going to Cincinnati. That's right. You're in Cincinnati, Ohio. అవునండి, నీవు ఈ నగరానికి సంబంధించిన వాడవు కావు. నీవు సిన్సినాటి అనే నీ స్వస్థలానికి వెళ్ళినప్పుడు ఈ దారిన వెళ్ళు. అవును, నీవు సిన్సినాటి, ఓహియో నుండి వచ్చావు. Your name is Milliken.
నీ పేరు మిలికన్. Return, go back home, get well. The Lord will bless you and you'll be healed. You and your wife. God bless you. ఆరోగ్యవంతుడివై ఇంటికి తిరిగి వెళ్ళు. నీ భార్య నీవు స్వస్థత పొందుకుంటారు. ప్రభు నిన్ను దీవించును. దేవుడు నిన్ను దీవించును. Come, sir. You believe? Now just have faith. Don't doubt. రండి. నమ్ముతున్నారా? విశ్వాసముంచు, అనుమానించుకు. Now be real reverent. Everybody now just be real reverent. Keep this quiet. ఇప్పుడు ప్రతి ఒక్కరూ భక్తిపూర్వకంగా ఉండండి. నిశ్శబ్దంగా, నిజంగా భక్తిపూర్వకంగా ఉండండి. See, the Holy Spirit is so timid. How many knows that? గమనించండి, పరిశుద్ధాత్మ ఎంతో నెమ్మదస్తులు. అది ఎంతమందికి తెలుసు? Just real timid. Holy Spirit. See? Just any little interruption bothers you. పరిశుద్ధాత్మ ఎంతో మెత్తన. ఎలాంటి చిన్న అడ్డంకు కూడా అభ్యంతరాన్ని కలుగు చేస్తుంది. According to the doctors, you must die right away with a heart trouble. Yes, that's right. అవునా? You come here from Chicago. Mr. Mosley, మిస్టర్ మోస్లీ, నీవు షికాగో నుండి వచ్చావు. your first name's Theodore. నీ మొదటి పేరు థియడోర్. You believe God? దేవుని నమ్ముతున్నావా? Then go home and live. In the name of Jesus Christ and be well. God bless you. ఇంటికి వెళ్లి జీవించు. యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుకు. దేవుడు నిన్ను దీవించును గాక. You believe God? దేవుని నమ్ముతున్నావా? You suffer with the condition of your legs. నీ కాలిలో బాధ చేత నీవు బాధపడుతున్నావు. You're from out of town too. నీవు కూడా ఈ పట్టణ నివాసివి కావు. You're from Owensboro, Kentucky. నీవు కెంటకీలోని ఓన్స్బరో ఒక స్థలానికి చెందినవాడవు. Your name's Miss Lamb. నీ పేరు మిస్ ల్యామ్. Go back home and get well. ఆరోగ్యవంతురాలవై ఇంటికి వెళ్ళు. The lady sitting right there also from Owensboro. Got an abscess on your breast here. Supposed to be operated on tomorrow. అక్కడ కూర్చున్న ఆ స్త్రీ కూడా ఓన్స్బరో నుండి వచ్చి ఉన్నది. నీవు రొమ్ము సంబంధమైన జబ్బుతో బాధపడుతున్నావు. రేపు ఆపరేషన్ చేయవలసి ఉన్నది. Go believe and live. నమ్మి వెళ్ళు, జీవించు. You believe, sir? మీరు నమ్ముతున్నారండి? We're strangers to one another. మనం ఒకరికొకరము అపరిచితులమే. Your name's Mr. Gilmore. That's right. నీ పేరు మిస్ గిల్లాయ్. అవును. You come from Anderson, Indiana, where the great Church of God movement is. That's right. అక్కడ చర్చ్ ఆఫ్ గాడ్ కదలి ఉన్న ఇండియానందలి ఐడర్సన్ నుండి వచ్చావు. అవునా? You're standing here for your partial afflicted daughter. సగం భాగము దెబ్బతిన్న మీ కుమార్తె కొరకు మీరు ఇక్కడికి వచ్చారు. She's partially paralyzed. ఆమె ఒకవైపు పక్షవాయువు జబ్బుతో ఉన్నది. You believe? Then go home and find her the way you believe. నమ్ముతున్నావా? ఇంటికి వెళ్ళు. నీ నమ్మిక రీతిగా ఆమె ఇంటి వద్ద ఉంటుంది. సరేనా? Now let's have faith, believe. దేవుడు దీవించుడుగాక. నమ్మిక ఉంచు, అది నమ్ము. You believe with all your heart, sir? మీ హృదయపూర్తిగా మీరు నమ్ముతున్నారండి? You're from Indianapolis. మీరు ఇండియానా పోలీస్ నుండి వచ్చారు. You're a minister for the gospel. మీరు సువార్త సేవకులు. That's your wife. She's suffering also. ఆమె నీ భార్య. ఆమె జబ్బుగా ఉన్నది. She's got esophagus trouble. The esophagus. ఆమె ఎసోఫాగస్ జబ్బుతో బాధపడుతుంది. The doctor has heart trouble. A little nervous. గుండె జబ్బు, నరాల బలహీనత. I see she's deaf in her. ఆమెకు చెవుడు కూడా ఉన్నట్లుగా చూస్తున్నాను. Come here. Thank you. ఇక్కడికి రండి. వందనాలు. Thou deaf spirit, in the name of Jesus Christ, I charge thee by the living God, come out of the woman. చెవిటి ఆత్మ, జీవము గల దేవుడైన యేసుక్రీస్తు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఈమె నుండి బయటికి రా. Now you can hear me all right now. ఇప్పుడు బాగా వినబడుతుందా? You can both go home and be well. నీవు బాగుపడ్డావు, ఇంటికి వెళ్ళవచ్చును. Run back to your home. Can you hear me?
Okay. తిరిగి ఇంటికి వెళ్ళు. నీవు బాగున్నావు, నీకు బాగుంటావు. వినబడుతుందా? You believe with all your heart? Just have faith in God. Believe. హృదయపూర్తిగా నమ్ముతున్నావా? దేవుని యందు నమ్మిక ఉంచు. నమ్ము. Fellow arthritis and stuff's awful bad thing. You believe God will make you well? కీళ్లవాతముతో ఇంకా దానికి సంబంధించిన వాటితో నీవు బాధపడుతున్నావు. దేవుడు నిన్ను బాగు చేస్తే నమ్ముతున్నావా? You walk right down through there, go home, praising His name and saying, "Thank you, dear Lord Jesus." సరిగా నడుస్తూ ఇంటికి వెళ్ళు. ఆయన నామాన్ని స్తుతించు. ప్రేమైన యేసు నీకు వందనాలు అని చెప్పు. The reason I caught that so quick, this woman had the same thing, arthritis. ఇంత త్వరగా నేను ఇది గ్రాహ్యం చేసుకుంటూ హితం ఏదంటే ఈమె కూడా కీళ్లవాతము జబ్బుతో బాధపడుతుంది. Says, "You believe that God will make you well?" దేవుడు నిన్ను బాగు చేస్తాను నమ్ముతున్నావా? All right, sir. Then just walk right down through there and say, "Thank you, Lord Jesus," and go home. సరేనండి, అలాగైతే ప్రభుని యేసు నీకు వందనాలు అని చెప్తూ ఇంటికి వెళ్ళు. All right, sister, just turn and go back and believe you're stiff in your knees, you're in your heart trouble and so forth. Just turn and go back home. Say, సరే సహోదరి, నీ మోకాళ్ళు పట్టుకోవడం, నీ గుండె బలహీనత మొదలగు వారు నీకున్నవి. తిరిగి ఇంటికి వెళ్తూ ఇలా చెప్పు. "Thank you, Lord Jesus," and get well. Believe with all that's in you. ప్రభుని యేసు నీకు ధన్యవాదాలు అని చెప్పు. ఆరోగ్యవంతురాలవై నీ నిండు మనసుతో నమ్ము. You believe? How about out there, some of you people? You believe? అక్కడున్న కొందరు మీరు నమ్ముతున్నారా? Little lady sitting there black-headed having epilepsy. You believe that God will make you well? అక్కడ కూర్చుని ఉన్న ఆ నల్ల శిరోజాలతో స్త్రీ మూర్ఛ వ్యాధితో ఉంది. దేవుడు నిన్ను బాగు చేస్తాడని నమ్ముతున్నావా? You accept it? All right, if you will, He'll do it. నీవు అంగీకరిస్తున్నావా? అలాగైతే సరే, నీవు అంగీకరిస్తే ఆయన చేస్తాడు. Here sits a preacher sitting here, wanting a closer walk with God, aren't you, sir? అక్కడ ఒక బోధకుడు కూర్చొని ఉన్నాడు. దేవునితో సమీపంగా ఉండాలనుకుంటున్నాడు. అవును కదండి? You believe God will do it for you? దేవుడు నీ కొరకు చేస్తాడని నమ్ముతున్నావా? Raise up your hand and say, "I accept it." నేను నమ్ముతున్నానని చేయెత్తి చెప్పు. This lady's saying here, throw her hand down. She's got spiritual trouble she's thinking about. That's right. చేతులు క్రింద పెట్టి కూర్చున్న ఇక్కడున్న స్త్రీ ఆమె ఆత్మ సంబంధంగా బలహీనతతో ఉన్నది. ఆమె ఆలోచన చేస్తుంది. అవునా? Here's a little lady here wondering if she's going to have her baby. That's right. ఆమె బిడ్డను పొందుకుంటానని ఆశ్చర్యపోతూ ఇక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. అవును. You've been in one of my meetings. I promised you by God a baby, didn't I? నా కూటాల్లో ఒక కూడికు నీవు వచ్చావు. ఒక బిడ్డ అని దేవుని పేట నీకు వాగ్దానం చేశాను. అవును కదా? All right. Then go home and have it. Don't worry about it anymore. అలాగైతే ఇంటికి వెళ్ళు, పొందుకుంటావు. ఇక భయపడవద్దు. You believe with all your heart, all of you? మీరంతా హృదయపూర్తిగా నమ్ముతున్నారా? Every one of you believe? అందరూ నమ్ముతున్నారా? The seed of Abraham shall possess the gate of the enemy. అబ్రహాము సంతానము శత్రువు గవిని స్వాధీనము చేసుకొనును. Are you the seed of Abraham by Jesus Christ? Raise up your hands if you are. యేసుక్రీస్తుని బట్టి మీరు అబ్రహాము సంతానమా? మీరు అలాగైతే మీ చేయి పైకెత్తండి. And lay your hands on your neighbor. On your neighbor. On one another. Lay your hands on one another. అలాగైతే నీ ప్రక్కనున్న వారిపైన ఒకరిపై ఒకరు చేతులుంచండి. Possess the gate now. It's yours. It belongs to you. గవిని స్వాధీనము చేసుకొనండి. అది మీదే. అది నీకు సంబంధించినది. Prayer of faith shall save the sick. God shall raise them up. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుడు వారిని లేపును. All right, pray in your own way. సరే, మీ స్వంతగా మీరు ప్రార్థించండి. Pray the way you do at your church. సంఘములో ప్రార్థించు రీతిగా ప్రార్థించండి. Pray for the people that's with you now. నీ ప్రక్కన ఉన్న వ్యక్తితో కలిసి ప్రార్థించండి. Just put your hands on one another and pray. ఒకరిపై ఒకరు చేతులుంచి ప్రార్థించండి. Lord Jesus, we come in that great almighty name of the royal seed. ప్రభువైన యేసు, రాజసంతానమైన ఘనమైన సర్వశక్తి గల నామమున మేము వస్తున్నాము. The seed of Abraham who was promised him on the mountain where you provided a lamb. ఏ పర్వతం పైన నీవు గొర్రె పిల్లను అనుగ్రహించి ఎవరినైతే వాగ్దానము చేసావో ఆ అబ్రహాము సంతానం అయిన ఆయన పేరిట మేము వస్తున్నాము. And put that lamb in the wilderness. ఆ గొర్రె పిల్లనే నీవు అరణ్యములో ఉంచితివి. A mysterious thing, as same as you did those squirrels yesterday. అది ఒక మరోమైన సంగతిగా అలాంటి దాన్నే నీవు నిన్న ఉడతలు చేసితివి. I pray, oh Lord God, that you'll send power of faith
ఓ ప్రభు అయిన దేవా, నీ బలమును విశ్వాసాన్ని పంపమని ప్రార్థిస్తున్నాను. Let every seed, I know they will, Lord, because you said the seed of Abraham. వారు అలా అగుదురనే నాకు తెలుసు, ఎందుకంటే ప్రభువా నీవే అబ్రాహాము సంతానమని సెలవిచ్చినవి. And if there has been some here who has been pretending to be the seed and is not the seed, ఇక్కడ వారిలో ఎవరైనా సంతానముగా నటించినట్లయితే, సంతానము కాక అలా అనుకున్నట్లయితే, forgive them for their intending or pretending. అలా అనుకున్నందుకు, అలా నటిస్తున్నందుకు వారిని క్షమించండి. And may the Holy Ghost just now set their soul afire with living faith. ఇప్పుడే పరిశుద్ధాత్మ సజీవ విశ్వాసముతో వారి ఆత్మను మంట రగిలించును కాక. Let the Holy Ghost sway into every heart and heal everybody here. ప్రతి హృదయములో పరిశుద్ధాత్మ ప్రవహించి ప్రతి ఒక్కరిని స్వస్థపరచును కాక. They got their hands on one another. ఒకరొకరు చేతులుంచి ఉన్నారు. The royal seed said, "These signs shall follow them that believe." రాజ సంతానం ఇలా చెప్పి ఉండేరు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని. If they lay hands on the sick, they shall recover. వారు రోగులపై చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. And the one who made the promise is present right now, showing himself that he's here. ఎవరైతే వాగ్దానము చేశారో ఆయన తనకు తానుగా ఇక్కడ ఉన్నారని చూపుతూ ఇక్కడనే ఉన్నారు. There's the seed with their hands on one another. ఆ సంతానము ఒకరిపైన ఒకరు చేతులుంచి ఉన్నారు. These signs shall follow them that believe. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. May the Holy Spirit surge through every one of their hands. పరిశుద్ధాత్మ వారి చేతుల నుండి ప్రవహించును కాక. Into the hearts of the people, into the bodies, and heal every one that's in divine presence. వారి హృదయములో నుండి వారి శరీరంలోకి దైవ సన్నిధితో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచును కాక. Grant it, Lord. ప్రభువా అనుగ్రహము చూపండి. I rebuke the devil. దయ్యాన్ని నేను గద్దిస్తున్నాను. I rebuke all unbelief. సభికుల అవిశ్వాసాన్ని గద్దిస్తున్నాను. I rebuke every foul spirit. ప్రతి మోసపరచు ఆత్మను గద్దిస్తున్నాను. I rebuke every pretender. ప్రతి నటన చేస్తున్న వారిని గద్దిస్తున్నాను. I rebuke everything that's contrary to God's word. దేవుని వాక్యానికి విరుద్ధమైన దాన్ని గద్దిస్తున్నాను. And let the Holy Ghost take His place in the heart of the people right now through faith. ఇప్పుడే ప్రజల హృదయంలో తన స్థానాన్ని పరిశుద్ధాత్మ విశ్వాసాన్ని బట్టి ఆక్రమించును కొనుకునుగాక. May every sickness and every disease, every affliction leave the people in the name of Jesus Christ. Amen. ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి రోగము ప్రజలను విడిచిపెట్టును గాక. యేసు నామమున ఆమేన్. Thou seed of Abraham, you are the royal lineage, you are the promise. ఇప్పుడు రాజ సంతానమా, నీవు రాజవంశం వాడవు, నీకు వాగ్దానమున్నది. By the grace and help of God, how many of you can raise your hand and say, I have received what I asked for? దేవుని కృపా సహాయం వల్ల నేను దేని అడిగానో దాన్ని పొందుకున్నానని మీలో చేయెత్తి ఎంతమంది చెప్పగలరు? Thank you. That's it. That's what the promise is for. ధన్యవాదాలు. అదే అట్టివారికే ఆ వాగ్దానము. That's what the promise is given for. That you might be an heir of all things through Jesus Christ who saved you. అట్టివారి కొరికే వాగ్దానం ఇవ్వబడినది. నిన్ను రక్షించిన యేసుక్రీస్తు ద్వారా అన్నిటికీ వారసుడు నీవు. He saved you from sin. పాపం నుండి ఆయన నిన్ను రక్షించాడు. He saved you from sickness. రోగం నుండి ఆయన నిన్ను రక్షించాడు. He saved you from death. He saved you from hell. మరణం నుండి ఆయన నిన్ను రక్షించాడు. నరకం నుండి ఆయన నిన్ను రక్షించాడు. He saved you from the grave. సమాధి నుండి ఆయన నిన్ను రక్షించాడు. You say, Brother Branham, but we all go into the grave, but the grave can't hold us. మీరు ఎలా చెప్పగలరు సోదర బ్రహ్మాం, మనమంతా సమాధిలోనికి వెళ్తాం అని? అయితే సమాధి వల్ల పట్టుకోలేదు. He went to it also, but it couldn't hold him. ఆయన సహాందులోకి వెళ్ళాడు, అది ఆయన పట్టుకోలేకపోయింది. Certainly you can't hold him. నిజమే, అది ఆయన పట్టుకోలేదు. But Brother Branham, I'm so tempted. సరే సహోదర బ్రహ్మాం,
నేను చాలా శోధించబడుతున్నాను. He was too. ఆయన కూడా శోధించబడ్డాడు. But He saved you from temptation. అయితే ఆయన నిన్ను శోధన నుండి రక్షిస్తాడు. Lead us not into temptation, but deliver us from the evil. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. He's did it. It's all yours. గమనించండి, ఆయన చేశాడు, అదంతా నీదే. Everything is yours through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా ప్రతిదీ నీదే. He gives you everything freely. ప్రతిదీ ఉచితంగా ఆయన నీకు ఇచ్చాడు. There's no pay to it or nothing. It's just yours right now. దానికి ఎటువంటి చెల్లింపు లేదు, అది ఇప్పుడు నీదే. Aren't you glad of it? అందును బట్టి నీకు సంతోషం లేదా? Aren't you happy for Him? ఆయన్ని బట్టి నీకు ఆనందము కాదా? Thanks be to God. దేవునికి వందనాలు. Now, there'll be services tonight. This tonight. 7:30 tonight. ఈ రాత్రి కూడిక ఉంటుంది, రాత్రి 7:30 గంటలకు. I'll let the pastor tell you. Come on. రమ్మని చెప్పని పాస్టర్ గారికి చెప్తాను. Now, next Sunday morning, the good Lord willing, I'll be back to pray for the sick at the tabernacle or wherever. శ్రేష్ఠుడుగా మన ప్రభు అంగీకరిస్తే రానున్న ఆదివారం ఉదయం మందిరములో రోగుల కొరకు మరలా ప్రార్థించు కొరకై వస్తాను, లేక అది ఎక్కడ ఉన్నా